నమస్కారం. మన హైదరాబాద్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ మెట్రోపై కేంద్రంతో ఫలించిన రేవంత్ చర్చలు. రుణ సేకరణకు కన్సల్టెంట్ నియామకానికి నిర్ణయం. సనత్ నగర్ టిమ్స్ లో 122 పోస్టులకు నోటిఫికేషన్. జూలై 6 లోపు దరఖాస్తు చేసుకోవాలన్న వైద్య ఆరోగ్య శాఖ. స్ట్రీట్ ఫుడ్ హబ్ గా మారనున్న మల్కం చెరువు పరిసరాలు. ప్రధానమంత్రి స్వనిధి పథకంతో ఉపాధి కల్పన. క్యూర్ ఏరియాలో పేదల ఇళ్ల కోసం కొత్త పథకం. పేరు సూచించిన వారికి 1,00,000 బహుమానం. పైప్ లైన్ కోసం రోడ్డును తవ్వి వదిలేసిన కాంట్రాక్టర్లు. గుంతలతో నిత్యం నరకం చూస్తున్న కార్మిక నగర వాసులు. మరోసారి తెరపైకి ఫిలిం గన్ అభయాంజనేయ స్వామి భూ వివాదం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పీఠాధిపతుల డిమాండ్. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ఎట్టకేలకు పట్టాలకే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర అధ్యయనం కోసం కన్సల్టెంట్ నియమించాలని నిర్ణయించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశంలో స్పష్టత వచ్చింది. మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, టేక్ ఓవర్కు అవసరమైన రుణ సేకరణ, 2వ దశ విస్తరణ వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైలు అంశంలో కీలక అడుగుపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సోమవారం కలిసి చర్చించిన ఇరువురు నేతలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమయ్యారు. అశ్విని వైష్ణవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో మెట్రో మొదటి దశ వాల్యుయేషన్, స్వాధీనానికి సంబంధించిన వేరువేరు అంశాలపై చర్చించారు. మెట్రో తొలి దశ స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికపై సమాలోచనలు జరిపారు. 2వ దశ విస్తరణ కోసం నిర్మాణ వ్యయం, రుణ సేకరణపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధ్యయనం చేసేందుకు ఎస్బీఐ క్యాప్స్ ను ఎంపిక చేశారు. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమన్వయం చేస్తారు. మెట్రో రైలు విస్తరణ కోసం మొదటి దశను ఎల్&టీ నుంచి టేక్ ఓవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే 2వ దశ ప్రాజెక్టులో సగభాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సీ నుంచి 13,650 కోట్ల అప్పు తీసుకుని ఎల్&టీ రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ప్రక్రియ చేపట్టింది. కానీ వివిధ కారణాలతో ఐఆర్ఎఫ్సీ రుణాన్ని విడుదల చెయ్యలేదు. తాజాగా రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగా రుణానికి సంబంధించి రైల్వే శాఖ డీపీఆర్ పై చర్చించారు. పట్టణాభివృద్ధి శాఖ వివరించిన సాంకేతిక, పాలనాపరమైన కారణాలపై ఏకాభిప్రాయానికి వచ్చిన వారు ఉమ్మడిగా అధ్యయనం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులతో చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైలుపై చర్చించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని తాను పూర్తి చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన కిషన్ రెడ్డి 2 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రులతో కల్పించినట్టు పేర్కొన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సోమవారం జరిగిన భేటీ కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇవాల్టి సమావేశం సానుకూల వాతావరణంలో జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణ ప్రతినిధిగా ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. టిమ్స్ సనత్ నగర్ లో 122 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 98 టెక్నికల్ పోస్టులు కాగా మరో 24 అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నాయి. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, సిఎస్ఎస్, డి, అనస్థీషియా, ఆడియోమెట్రీ, క్యాథ్ ల్యాబ్, బయోమెడికల్ విభాగాల్లో టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. పబ్లిక్ రిలేషన్, మెడికల్ రికార్డు ఆఫీసర్ సహా పరిపాలనకు సంబంధించి మరో 24 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జూలై 6న సాయంత్రం 4 గంటలలోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్లో పోస్టు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అల్పాదాయ వర్గాలకు క్యూర్ ఏరియాలో సొంత ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 1,00,000 ప్లాట్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానించింది.
ఈ పథకానికి పేరు ఖరారు చేసేందుకు హౌసింగ్ బోర్డు వినూత్నంగా ప్రయత్నిస్తోంది. ఈ పథకానికి పేరు పెట్టండి అంటూ ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. మంచి పేరు సూచించిన వారికి ₹1,00,000 బహుమతిని అందజేస్తామని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో పోటీ పెట్టింది. ఈ పోటీలో హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించింది. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీసీ గౌతమ్ తెలిపారు. ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. ఎల్ఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. పూర్తి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని గౌతమ్ వెల్లడించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తమ పరిధిలోని ప్రజలకు కొత్త ధనాన్ని పంచడం సహా వీధి వ్యాపారాలకు ఉపాధి కల్పించే దిశలో పయనిస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి స్వనిధి పథకంలో భాగంగా ఆధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం పరిధిలో మల్కన్ చెరువు ప్రాంతాన్ని స్ట్రీట్ ఫుడ్ హబ్గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్ట్రీట్ ఫుడ్ హబ్లతో వీధి వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరగడం సహా స్థానిక వ్యాపార అభివృద్ధికి ఊతం లభిస్తుందని సైబరాబాద్ కమిషనర్ సృజన చెప్పారు. ప్రతిపాదిత స్ట్రీట్ ఫుడ్ హబ్లలో పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందుబాటు ధరలో అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు, కుటుంబాలు, సాధారణ ప్రజలు ఒకే వేదికపై నాణ్యమైన ఆహారాన్ని ఆస్వాదించే విధంగా స్ట్రీట్ ఫుడ్ హబ్లు అభివృద్ధి చేయనున్నారు. ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. అలాగే ప్రతి వారం ఇక్కడ సాంస్కృతిక వినోద కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వివిధ రాష్ట్రాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాల్లో వైవిధ్యాన్ని నగర ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం రాష్ట్రంలోని మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎన్నో కుటుంబాలకు ఆర్థిక ఆలంబనగా నిలుస్తోంది. ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు ఉప్పల్ నారాపల్లికి చెందిన రేణుక. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 25 రకాల పిండి వంటలను విక్రయిస్తూ ఆమె జీవనోపాధి పొందుతున్నారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రోత్సాహంతో ఎంఎంసీ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం పిండి వంటలను విక్రయిస్తున్నారు. ఒక్కో రోజు 6 నుంచి 7,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కష్టపడే తత్వం ఉంటే ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని రేణుక చెప్పారు. ప్రజావాణికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు తప్పకుండా కొనుగోలు చేసి తీసుకెళ్తారని చెబుతున్నారు. నా మోటో వచ్చేసి నో కలర్స్, నో పామ్ ఆయిల్, నో ప్రిజర్వేటివ్స్. చాలా అంటే చాలా బాగుంది సార్. ఎవ్రీ వీక్ మాకు 6,000 to 7,000 వరకు బిజినెస్ అవుతుంది సార్. ఎందుకంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు పెడుతున్నాము. అండ్ మేము ఎంతైతే మెటీరియల్ తీసుకొస్తున్నామో అది మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము. అందరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ కమిషనర్ సార్కి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అందరు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రిపీటెడ్గా ఎవ్రీ వీక్ ఒక వారం పెట్టకపోతే ఎందుకమ్మా ఆ రోజు రాలేదు అని చెప్పేసి చాలా మంది అడిగారు. నేను ఇలా వస్తుంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, మేము కూడా అలా పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్, మీరు టాలెంట్ ఉండి మీరు కష్టపడాలి అనుకుంటే గవర్నమెంట్ ఎవరికైనా సహాయం అందిస్తే దాన్ని మనం కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి సార్, అంతే. జీవించే హక్కును కాలరాసే ఎస్ఐఆర్ నిబంధనలు సవరించాలని కోరుతూ కాంగ్రెస్, లెఫ్ట్ తెలంగాణ జనసమితి హైదరాబాద్లో భారీ ర్యాలీ చేపట్టాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు కొనసాగే ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, సిపిఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు, సిపిఎం నేత జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్రలో భాగంగానే ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారని వారు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా లేని సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఎస్ఐఆర్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణలను బీజేపీ లక్ష్యం చేసుకుందన్నారు. ఈ అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషన్కు నేతలు వినతిపత్రం అందజేశారు. ఎవడైతే మీనాక్షి నటరాజన్ గారికి పోటీగా బీజేపీ తరఫున నిలబడ్డాడు అతన్ని గెలిచినట్టుగా డిక్లేర్ చేశాడు. రిటర్న్ గా ఏమో నామినేషన్ ఫామ్ ను రిజెక్ట్ చేశాడు, అతను గెలిచినట్టుగా ఇది ఇవాళ తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. రేపు వచ్చేటటువంటి భారత ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం తథ్యం. హైదరాబాద్ ఓ కాస్మోపాలిటన్ సిటీ, భిన్న సంస్కృతుల నిలయం, అభివృద్ధి, ఆధునికతల మేలు కలయిక. ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు ఎన్నో సమస్యలకు ఆలవాలం మన నగరం. కొన్ని సమస్యలు ప్రకృతి వైపరీత్యాలతో వస్తే, ఎన్నో సమస్యలు అధికారుల నిర్లక్ష్యంతో ఎదుర్కోవాల్సి వస్తోంది. వేర్వేరు విభాగాల మధ్య సమన్వయ లోపంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అది చిన్నదైనా పెద్దదైనా ప్రజలకు మాత్రం నరకమే చూపుతోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కార్మిక నగర్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ఓ లింక్ రోడ్డు సమస్య అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంకా వర్షాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ప్రజలకు చుక్కలు చూపుతున్న ఈ రోడ్డు ఎక్కడో మారుమూల పట్టణంలోనిది అనుకునేరు. అదేం కాదు, హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనిదే ఆ రోడ్డు. కార్మిక్ నగర్ నుంచి ఎస్పీఆర్ఎల్, బోరబండ, హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన లింక్ రోడ్డు ఇది. ఓ పైప్ లైన్ పనుల కోసం రోడ్డును తవ్విన అధికారులు పనులు పూర్తయిన తర్వాత ఆ రహదారిని పునరుద్ధరించాలనే ఆలోచన మరవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మిక్ నగర్ చౌరస్తా నుంచి దాదాపు కిలోమీటర్ మేర రోడ్డు మొత్తం గుంతలే. దుమ్ము, మట్టి, రాళ్లతో నిండి ఆ మార్గంలో వెళ్లే వేలాది మంది వాహనదారులకు నరకాన్ని చూపుతోంది. పూర్తిగా రోడ్డు మధ్యలో పైప్ లైన్ కోసం తవ్విన అధికారులు దాన్ని అలాగే వదిలేయడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఓ ట్రాలీ ఆటో నుంచి వాటర్ ట్యాంక్ కింద పడిపోవడమే ఆ రోడ్డు పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి రోడ్లో వాహనాలను ఎలా నడపాలని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగుడు దిగుడు రహదారిలో వెళ్తుంటే వాహనాలు ఎగిరి పడుతుండటంతో నడుము నొప్పి వస్తోందని పెద్దలు వాపోతున్నారు. వర్షాలు పడ్డాయనుకో అన్న భయంకరంగా అయిపోతాయి. ఎవరన్నా పిల్లలు చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంబులెన్స్ పోదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో అంబులెన్స్ పోదు. ఎంత ఇబ్బంది అవుతుందన్న, ఎంత మందిని చెప్తున్నాం తెలుసా, ఎవడు పట్టించుకుంటలేడు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఇది ఇద్దే రోడ్డు తవ్వుడు, లైన్లు వేసుడు, గల్లీలలో తవ్వుడు, ఏ వృధా ఖర్చులే కానీ ప్రజలకు ఇంత ఖర్చులు అయితే ఏమీ లేవు. మా పరిస్థితి ఇంత ఆటోలలో పోలేము, నడిచి కూడా పోలేము. ఎవరు వచ్చి ఇక్కడ బుక్ చేస్తారు కూడా తెలియదు. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ పోవాలంటే ఎంత ఇబ్బంది మాకు. ఆటో వాళ్ళు ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళకి 2 వీలర్స్ ఎంతమంది కింద పడ్డారు చూసినాం. రోడ్ తీసిరు పర్పస్ కోసం తీసిరు, కానీ జల్దీ క్లోజ్ చేయాలి కదా. ఎన్ని రోజులు పెడతారు ఇట్లా బండి. ఇంకా గలీజ్గా రోడ్లు ఉన్నాయి. మరి ఇంకా ప్రభుత్వాలకు ఇట్లా పట్టించుకోకుంటుంటే ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఇంకా డ్రాప్ ఉంటే వచ్చిన ఓలా ఊబర్ కొట్టుకున్నాం. ఈ రోడ్లు ఇట్లా ఉంటే బండి అనుకో శ్రమకు. ఇక ఈ మార్గంలో పాఠశాలలకు వెళ్లే అనేక మంది చిన్నారులు అధ్వానమైన రోడ్డుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఈ రోడ్డు కారణంగా చాలా సమయం ముందే ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోందని, సాయంత్రం ఇంటికెళ్లడానికి ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆఫీసర్స్ కి మాకు ఎంతో డిఫికల్టీస్ అవుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోడ్ అంటే మాకు ఆన్సర్ కావాలి. ఇక వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డుపై దృష్టి పెట్టాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కోరుతున్నారు.
చినుకు పడితే చిత్తడిగా మారి హైదరాబాద్లో గత రాత్రి కురిసిన వర్షానికి ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవుపల్లిలోని పలు ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. ఒకచోట ధాన్యం లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా వరుసగా స్తంభాలు కూలిపోయాయి. ఈ కారణంగా అనేక కాలనీల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్లోకి వర్షపు నీరు చేరి కార్లు నీళ్లలో మునిగిపోయాయి. శేరిలింగపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలో నివాస గృహాల్లోకి వరద చేరింది. సామాగ్రి తడిసింది. మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై వరద నిలిచి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. వానొస్తే కష్టాలు తప్పడం లేదని చందానగర్ పాపిరెడ్డి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే అండర్ పాస్ ను ఉపయోగించుకునే పరిస్థితి ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలు రైల్వే ట్రాక్ దాటుతూ అనేక ప్రమాదాలు గురవుతున్నారనేసి గత 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని వల్ల వర్షాకాలము వచ్చిందంటే చాలు మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం నిండిపోతుంది ఎక్కడిదక్కడ. దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు ఏం లేవు. అంటే దాంట్లో నీళ్లు నిండితే నీళ్లు ఎత్తిపోయడానికి మోటార్లు కూడా లేవు. ఇది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో తెలియదు. ప్రతిసారి కూడా ఇది వర్షానికి మునిగిపోతుందేమో అని చెప్పి బైపాస్ రోడ్ ఉందో లేదో కూడా జనాలకు డౌట్. కాబట్టి దీనికి కంపల్సరీ నిత్యం రాకపోకలకు అనుకూలంగా ఉండేలాగా దాన్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇమీడియట్ గా నీళ్ళలో మునగకుండా ఒక మోటార్ బయట పెట్టి వర్షం పడ్డ వెంటనే వాటర్ డైలీ ఇట్లా వర్షం పడ్డ ఇమీడియట్ గా బయటికి తీసేస్తుంటే ప్రజలకు ఇది యూస్ఫుల్ అవుతుంది. మన హైదరాబాద్లో సంక్షిప్త వార్తలు చూద్దాం. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తూ ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో 2K రన్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే నినాదాలు చేశారు. కందుకూరులో ఆర్డీఓ ఆఫీస్ నుంచి కందుకూరు కూడలి 2K వరకు కొనసాగింది. ఈ నెల 25 నుంచి నిర్వహించే ఎస్ఐఆర్లో ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బిఎల్ఓలకు ఇవ్వాలని అధికారులు కోరారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. కంటోన్మెంట్ అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాహాబాహికి దిగారు. ఎల్లుండి నుంచి జరిగే ఎస్ఐఆర్పై అధికారులు అన్ని పార్టీల నేతలతో సమావేశం కాగా ఈ ప్రక్రియలో రీసోర్స్ పర్సన్స్, ఆశా వర్కర్లు కాంగ్రెస్ కు మద్దతుగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. బాలాపూర్ షాహీన్ నగర్లో 1300 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా యాక్టివా స్కూటర్పై వెళ్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు అతడి వద్ద ఉన్న ప్యాకెట్లలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి హోంగార్డు కూతురు కోసం ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. షుగర్ లెవెల్స్ ఎక్కువై 6 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైంది. సిబ్బంది అంతా కలిసి 40,000 రూపాయలు సమకూర్చి చిన్నారికి సకాలంలో చికిత్స అందే విధంగా చూశారు. గుడిమల్కాపూర్లోని ఫర్నిచర్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పహాడీశ్వరి బాలాజీనగర్లో ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రోగులకు వైద్యం చేస్తూ ప్రాణాలను కాపాడే ఓ వైద్యుడు అదే ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. మల్లాపూర్ రికవరీ హాస్పిటల్లో పనిచేసే కాసిం అహ్మద్ అనే వైద్యుడు అదే ఆసుపత్రిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అహ్మద్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్కు చెందినట్టు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు అహ్మద్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. ఈస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడిన ఆయన అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ఒక బోర్వెల్ తవ్వించాలని, ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని, అంతర్గత రహదారులు వేయడం సహా కళాశాల సుందరీకరణకు నిధులు కేటాయించాలని కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ నియోజకవర్గంలోని టప్పాచబుత్రా ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేపట్టారు. మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మహిళలకు సూచించారు. ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలంటూ వైద్యారోగ్య శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తక్షణమే కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే తమకు జీతాలు చెల్లించాలంటూ కోటిలోని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న శానిటేషన్ 104 ఉద్యోగులు, సెక్యూరిటీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీలు నెలల తరబడి జీతాలను చెల్లించకుండా వేధిస్తున్నట్టు తెలిపారు. సమాన పనికి సమాన వేతనమన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 25,000 ఇవ్వాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. లేదంటే వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. మా ఉస్మానియాలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా స్టేట్ కమిటీ మొత్తం వచ్చి సూపరింటెండెంట్ గారితో కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆర్ఎంఓస్తో కానీ అక్కడ కూర్చొని మాట్లాడి మా యొక్క ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తూ మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారన్న. ఇంకొక విషయం, కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు మీ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, పెండింగ్ జీతాలను వెంటనే అవద్దు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానం భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అక్కడి 2,750 గజాల భూమిని స్వామివారి పేరుతోనే నమోదు చేస్తామని డిఎస్ఆర్ గ్రూప్ తరపున సుధాకర్ రెడ్డి గతంలో హామీ ఇచ్చినట్టు పీఠాధిపతులు, హిందూ సంఘాలు గుర్తు చేశాయి. ప్రస్తుతం ఆ భూమిని దేవస్థానం పేరుతో కాకుండా ఎండోమెంట్స్ శాఖ పేరుతో నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమిపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పీఠాధిపతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ అభ్యంతరాలు తెలిపారు. అనంతరం ఆయన నివాసం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నిరసనతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రంజిత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ లేని క్రీడాకారుడు మైదానంలో గెలవచ్చేమో కానీ జీవితమనే ఆటలో గెలవలేడని క్రీడల శాఖ మంత్రి వాక్టి శ్రీహరి అన్నారు. క్రీడాకారులు మిలిటరీలో సైనికుల క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం చిన్నారుల ఆటపాటలు, కేరింతలతో హోరెత్తిపోయింది. ఎందుకు భారతదేశం ఇంత వైభవంగా ఉంది, ఇంత అంటే ప్రశాంతంగా ఉందంటే మిలిటరీలో ఉన్నటువంటి మన మిలిటరీ సోదరులు ఈ దేశాన్ని మీలాగా కాదు, ఎదురుగా శత్రువు కనిపిస్తే కాల్చి పడేస్తా, నా దేశాన్ని రక్షించుకుంటానటువంటి ఒక స్టాండర్డ్ పొజిషన్ లో ఉంటాడు. కాబట్టి ఈ రోజు మన దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతా ఉన్నామన్న మాట మీరు దయచేసి నేర్పించాలా. ఎవరైతే పిల్లలు తీసుకొచ్చిందో వాళ్ళకు ముందు క్రమశిక్షణ నేర్పించండి, గేమ్ తర్వాత నేర్పించరు. కానీ క్రమశిక్షణ అనేటువంటి ఒడిలో గేమ్ మాత్రం బతకగలుగుతుంది. ఇది మాత్రం నేను మెసేజ్ పెట్టి ఇవ్వాలనుకుంటున్నా. సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చిత్ర బృందాన్ని ఆహ్వానించిన చిరంజీవి మంచి సినిమా చేశారంటూ ప్రత్యేకంగా అభినందించారు. సమంత నటన, చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు తనను ఎంతో ఆకర్షించాయని చెప్పారు. తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.